గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా మనం ఈరోజు శ్రీ కుక్కటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. చలో, రేపు ఎలాగో ఖాళీ ఉండదని చెప్పి ఈరోజు తీస్తున్న వీడియో ఇది. అమ్మా, ఓ మై గాడ్, ఇప్పుడే ఎంత జనం ఉన్నారంటే రేపు ఎంత ఉంటారో. శ్రీ కుక్కటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం మనం. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్, 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర ఉందని చెప్తారు. ఇక్కడ మెయిన్గా పూజించే దేవుడు వచ్చేసి శివుడు, కుక్కటేశ్వర రూపంలో దర్శనమిస్తారు. ఈ ప్లేస్ని పాదగయ అని పిలుస్తారు. ఇండియాలో ఉన్న 3 గయల్లో ఇది కూడా ఒకటి. గయాసుర పాదం ఇక్కడ ఉందని పురాణ నమ్మకం ఉంది. అందుకే ఇక్కడ పితృకర్మలు, శ్రద్ధ, తర్పణం చేసుకోవడం చాలా పవిత్రమని భావిస్తారు. అలాగే ఈ టెంపుల్లో శ్రీ పురోహితిక దేవి సన్నిధి కూడా ఉంది. ఇది భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాల్లో ఒకటి. అందుకే ఈ శాస్త్రంలో శివ విష్ణు సంబంధం మరియు శక్తి సాన్నిధ్యం కలిసి ఉండడం వల్ల చాలా స్పిరిచువల్ ప్లేస్గా భావిస్తారు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ ఇది ప్లేస్ చేస్తున్నాను. ఇది చదవాలనుకుంటే చదవండి. హిస్టరీ అక్కడ అస్సలు ఖాళీ ఉండదు. ఎలా ఉంటుందో చూద్దరు కానీ లెట్స్ గో. అస్సలు చల్లలేదు. ఓం నమః శివాయ. వెల్కమ్ టు పిఠాపురం. వీళ్ళందరూ ఆల్రెడీ గుళ్ళో స్నానం చేసి వచ్చేస్తున్న వాళ్ళు. బైక్లు ఎక్కడి వరకే చిన్న దిగి నడిచెళ్ళు. బైక్స్ సగం వరకే అలౌడ్. అక్కడి నుంచి ఇంకెవరైతే స్నానం కోసం వస్తున్నారో అందరూ నడిచి వెళ్ళాల్సిందే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి పిఠాపురంలో ఒక పెద్ద పండగలా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ స్నానానికి వెళ్తున్న వాళ్ళు, రైట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ వచ్చేస్తున్న వాళ్ళు. అసలు చాలా రష్ ఉంటుంది. ఇంకో చుట్టుపక్కల షాపులు చూడండి. నైట్కి పెద్ద తీర్థంలో జరుగుతుంది. యాక్చువల్లీ మార్నింగ్ నుంచే జరుగుద్ది. అందుకే చూడండి, ఆల్రెడీ నైట్ కోసం మొత్తం సిద్ధం చేశారు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు. కొంతమంది అయితే ఏకంగా 12 గంటలకి అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా. అలా నడుచుకుంటూ ముందుకు వస్తున్నప్పుడు లెఫ్ట్లో రాసి ఉంటుంది స్థానాలకు వెళ్ళే మార్గం అని చెప్పి. సో అటు సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చలో లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ప్రమిదలు, ఇవన్నీ కూడా గంగలో వదలడానికే. ఇవన్నీ బయట అమ్ముతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ కుక్కటేశ్వర స్వామి గుళ్ళో పుష్కరంలో స్నానం చేస్తే మంచిది అని ఫీల్ అవుతారు. కాబట్టి అందరూ పుణ్యస్థానం కోసం ఇక్కడికి వస్తారు. యాక్చువల్లీ గుడి రైట్ సైడ్లో ఉంది. ఇంకా గుడికి వెళ్ళకుండానే, లోపలికి వెళ్ళకుండానే ఈ చూడండి సీదా మాస్. లోపల ఎంతమంది ఉన్నారనేది మామూలుగా మీకు ఒక చిన్న విజువల్ చూపిస్తాను. ఇప్పుడు ఇంతమంది జనాల్లో మనం వెళ్ళి స్నానం చేసి రావాలి. దిస్ ఇస్ ద టాస్క్ వీ హ్యావ్. ఏ బాబు ముందుకు పదా, తోచుకోకండి, ఎవరో తోచుకోకండి. కంప్లీటెడ్, పుణ్యస్నానం కంప్లీటెడ్. ఇదిగోండి, మనం ఇంతమంది జనాల మధ్యలోంచి వెళ్ళి స్నానం చేసాము. ఇప్పుడు ఇదే జనాల్లోంచి బయటికి వెళ్ళాలి. ఇక్కడ ఎవరైతే స్నానం చేశారో మళ్ళీ వాళ్ళు వెళ్ళి దర్శనం కూడా చేసుకుని వస్తూ ఉంటారు అందరూ. ఇదిగోండి, ఇది చూడండి, మొత్తం ఎంటైర్ వ్యూ ఎంత ఎక్కువ జనం ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా ఇంతమంది జనం ఉన్నారు లోపల. అమ్మో, స్నానం అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చాం. అస్సలు ఖాళీ లేదు. ఇంకా బోల్డ్ అంతమంది జనం వస్తూ ఉన్నారు. చాలా ఎక్కువ జనం వస్తున్నారు. ఇంకా ఇంకా ఎవరైతే రైట్ సైడ్ నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా స్నానం కోసమే ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు టైం 7:30.
చాలా చోట్ల వచ్చిన జనమందరికీ ఫ్రీగా బిస్కెట్స్ ఇంకా టిఫిన్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీగా టిఫిన్, కాఫీ, టీ, చిన్నపిల్లలకి బిస్కెట్స్ చాలా పెడుతున్నారు బయట, గుడి బయట. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉప్పాడ సెంటర్లో పాలు, టీ, కాఫీ, బిస్కెట్లు, రస్కులు, వాటర్ ప్యాకెట్లు అన్నీ ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు ఇక్కడ. టీ టీ ఇంకా ఈరోజు నైట్కి లైటింగ్ ఇంకా తీర్థంలా జరుగుతుందంట, అది కూడా చూపిస్తా నైట్కి. హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ముందే చెప్పినట్టు ఇక్కడ ఇంకా లైటింగ్, ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు మనం మధ్యాహ్నం ఉదయం ఆల్రెడీ స్నానం చేసి వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు మళ్ళీ లైటింగ్ ఇదంతా ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ అంతా ఎలా ఉంటుందో చూపించడానికి మళ్ళీ వచ్చా. లెట్స్ గో, విల్ సీ. ఇది ఎంట్రన్స్, ఆ తిరణాల లోపల లైటింగ్ దాని అంతటికి ఇది ఎంట్రన్స్. ఆ జైంట్ వీల్ ఇంకా లోపల చాలా ఉన్నాయి పిల్లలు కదా ఆడుకోవడానికి, అన్నిటికీ లోపలికి వెళ్ళడానికి ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇది కుక్కటేశ్వర స్వామి గుడి రైట్ సైడ్లో ఉంది కదా, దాని దగ్గర నుంచి అలా లెఫ్ట్కి వస్తే ఇక్కడ లెఫ్ట్లో ఫ్రీ స్పేస్ ఉంది. సో ఇక్కడ ఇది అన్నీ ఏర్పాటు చేశారు, ఈ జైంట్ వీల్ ఇవన్నీ. ఇదిగోండి, ఇది టికెట్ కౌంటర్, పర్ పర్సన్కి 50 రూపీస్. యాక్చువల్లీ మేము వచ్చింది మహాశివరాత్రికి, బట్ ఇక్కడ కాకినాడ సంక్రాంతి సంబరాలని ఉంది. ఎనీవేస్, టికెట్ ఇచ్చారు కదా, టికెట్ చూసారా, వింటేజ్. ఇది చూసారా, బటర్ఫ్లై ఎంట్రన్స్ ఎఫెక్ట్. ఈ మధ్య ఏంటో తెలియదు కానీ చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి. ఇదిగోండి ఎగ్జిబిషన్ సెంటర్ మొత్తం వ్యూ, స్టార్టింగ్ ఎంట్రన్స్. ఆ పైన బటర్ఫ్లై చూసారా, ఇది వ్యూ. ఇప్పుడు లోపలికి వెళ్దాం, అసలు లోపల ఏముంది చూద్దాం. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత 50 ఎంత తీసుకున్నారో లోపలికి వెళ్ళక ఎలాగో అన్ని డబ్బులే కదా అంటే, కాదండి లోపలికి కొంచెం చూడడానికి ఉంటాయి అన్నారు. ఏంటి మొత్తం అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. హాయ్ హాయ్, హాయ్ చెప్పు బాబీ, హాయ్. సత్య. ఇదిగోండి, ఇదంతా లోపలికి వచ్చాక దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. మొత్తం అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూపిస్తా. బటర్ఫ్లైసే కాదు, లోపల చాలా ఉన్నాయి. ఇదిగోండి హనీబీ, ఫోటోషూట్. లోపల మొత్తం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లైస్ ఉన్నాయి. దట్స్ ఆల్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లైస్. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. ఈ ఏరియా మొత్తం చాలా షాప్స్ ఉన్నాయి. ఈ ఏరియా వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్, పిల్లలకు కావాల్సిన గేమ్స్, ఇంకా కొన్ని టాయ్స్ ఉన్నాయి. ఇది ఎంటైర్ గేమింగ్ జోన్ ఇప్పుడు వరకు చూపించింది మొత్తం. ఇప్పుడు అక్కడి నుంచి కొద్దిగా రైట్ సైడ్ వస్తే ఇక్కడ ఇంకొక ఏరియా ఉంది. ఈ ఏరియా మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇంకా రైడింగ్ జోన్స్ అనమాట. ఇందులో జైంట్ వీల్స్, కొలంబస్, ఇంకా పిల్లలకు కావాల్సిన కొన్ని రైడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కూడా కొద్దిగా లైటింగ్ ఉంది, అక్కడికి వెళ్దాం. గుడి లోపల ఏ పూజ అయితే జరుగుతుందో దానికి సంబంధించింది బయట ప్రొజెక్టర్ డిస్ప్లే ఇది.
ఎంత 150యా? దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే హ్యాపీ, స్టే హెల్దీ, డ్రింక్ మోర్ వాటర్. టాటా, బాయ్ బాయ్.